పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మిరాయ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుత కాలానికి పురాణ ఇతిహాసాలతో ముడిపడిన కథ కావడం, తేజ సజ్జా నుంచి హనుమాన్ లాంటి సూపర్ హిట్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో మిరాయ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, కలియుగంలో అశోకుడు విజయం సాధిస్తాడు. కానీ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోవడంతో పశ్చాత్తాపడతాడు. దాంతో అనుకున్న గర్వం వదలాలని తనకి ఉన్న 9 శక్తులని కొంతమందికి అప్పచెప్తాడు. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆ శక్తుల్లో చివరిదానికి అంబిక రక్షణగా ఉంటుంది. ఇందుకు అగస్త్య మహర్షి కూడా అండగా ఉంటాడు. అంబికాకి వచ్చే 25 ఏళ్లలో ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే మహావీర్ అశోకుడి శక్తులని పొందుతాడని తెలుసుకుంటుంది. ఆ శక్తి మహావీరికి చేరితే మానవాళికే ప్రమాదమని చివరి శక్తిని ఎవరు చేరుకోలేని తంత్రవనం ప్లేస్లో ఉంచుతుంది. పుట్టినప్పటి నుంచి రకరకాల ఊళ్ళల్లో తిరిగే వేద హైదరాబాద్లో మనుషులకి ప్రమాదం లేని కొన్ని ఇల్లీగల్ పనులు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆ పనుల వల్ల ఎదుటివారికి మంచే జరుగుతుంది. వేద కోసం హిమాలయాల దగ్గర నుంచి విభా వచ్చి మహావీర్ నుంచి కాపాడమని కోరుతుంది. ఎదుటివారి నుదుటిపై ఏముందో చూడగలిగే శక్తి ఆమె సొంతం. మహావీర్ నుంచి కాపాడమని వేదానే ఎందుకు అడిగింది? మహావీర్ పొందాలని చూస్తున్న అశోకుడు శక్తులకున్న పవర్ ఏంటి? అవి పొందితే మానవాళికి జరిగే ముప్పేంటి? అసలు వేద ఎవరు? అతని జన్మ రహస్యంలో ఏమైనా శక్తి దాగి ఉందా? అంబిక దాచిన శక్తి ఎక్కడుంది? మహావీర్ నుంచి మానవాళిని వేద ఎలా కాపాడాడు? ఆ శక్తులకి మిరాయ్కి ఉన్న సంబంధం ఏంటి? త్రేతాయుగంలో శ్రీరాముడికి ఈ కథకి ఏమైనా సంబంధం ఉందా? అగస్త్య మహర్షి పాత్ర ఏంటి? వేద చేసిన పోరాటం ఏంటి? మహావీర్ నుంచి మానవాళిని వేద ఎలా కాపాడాడు అనేదే ఈ చిత్రకథ. ఎనాలిసిస్ విషయానికి వస్తే, కొన్ని చిత్రాలు సిల్వర్ స్క్రీన్ పైకి రావాలంటే సిల్వర్ స్క్రీన్ ఎంతో పెట్టి పుట్టాలనే విషయాన్ని కొన్ని సినిమాలు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి. అలాంటి ఒక చిత్రమే మిరాయ్. శక్తులని పొందడం కోసం వేద జరిపే పోరాటాన్ని ఇంకొంచెం భారీగా చూపించాల్సింది. కానీ క్లైమాక్స్ ఆ విషయాన్ని మర్చిపోయేలా చేస్తాయి. ముఖ్యంగా మహావీర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా ప్లస్ అయింది. అసలు సినిమా చూస్తున్నంతసేపు మనం ఎంతో తన్మయత్వం చెందుతాం. అంత రిచ్గా గ్రాండ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ చూస్తే కళింగ యుగం అశోకుడు తీసుకున్న నిర్ణయంతో ఒక సరికొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామనే విషయం అర్థమైపోతుంది. అంబిక క్యారెక్టర్ ఎంట్రీ, ఆమె త్యాగం ప్రతి ఒక్క హృదయాన్ని తాకడమే కాకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్సాహంతో మిరాయ్కి సరెండర్ అయిపోతాం. తేజ సజ్జా కోసం విభా రావడం, ఆమె మధ్య వచ్చే కామెడీ సీన్స్ నవ్వులు పూయించాయి. మహావీర్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ విధానం పర్ఫెక్ట్గా ఉంది. అందుకు తగ్గట్టే యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్లో సాగాయి. వివిధ లొకేషన్స్లో వాటి చిత్రీకరణ ఐ ఫీస్ట్ కలిగించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్. ఇక సెకండ్ హాఫ్ ఎంతో వేగంగా కదిలింది. తేజ సజ్జా 9వ శక్తి కోసం వెళ్లడం, అంబికా త్యాగానికి సంబంధించిన సీన్స్ హైలైట్. మధ్యలో వచ్చిన పోలీస్ ఎపిసోడ్తో పాటు అంగమ్మ బలి క్యారెక్టర్ కూడా హైలైట్. కాకపోతే రామాయణ కాలానికి సంబంధించి కొన్ని సీన్స్ కూడా కథకి ప్యారలర్గా లింక్ చేసినట్లయితే ఇంకా బాగుండేదేమో. క్లైమాక్స్ అయితే సూపర్. ఫైనల్గా చెప్పాలంటే, సెల్యులాయిడ్పై మిరాయ్ ద్వారా ఒక కొత్త ప్రపంచం ప్రత్యక్షమైంది. అందుకు సాక్ష్యం తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రేయ, రితికా నాయక్, జయరామ్ల నటన, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వ ప్రతిభ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలే అందుకు కారణం.